హాయ్ అండి. దీపావళి లక్ష్మీ పూజ నేనైతే ఎలా చేసుకున్నది చూపిస్తాను. మా ఆయన ఆఫీస్లో ఈరోజు లక్ష్మీ పూజ చేసుకున్నాను. అది ఎలానే చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇదైతే ఆఫీస్ ముందు కలర్ ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత డోర్కు పూలు కట్టుకున్నాను. ఇట్లా అమ్మవారికి ఎదురుగా పూల అలంకారం చేసుకొని దీపాలన్నీ పెట్టుకొని వెలిగించుకుంటున్నాను. ఇట్లా అన్నీ వెలిగించాను. గులాబీలతోటి చెండు పూలతోటి పూల అలంకారం చేసుకొని దీపాలు వెలిగించుకున్నాను. ఇలా వచ్చింది. ఇవన్నీ దీపాలు అమ్మవారికి ఎదురుగా వెలిగించుకున్నాను. ఇట్లా అమ్మవారి అలంకారము ఏమేమి చేసినా చూపిస్తాను. ఇట్లా ఫోటోలన్నీ శుభ్రం చేసుకొని ఫోటోలకన్నీ పూలు వేసుకున్నాను. కొబ్బరి మట్టలు పెట్టుకొని ఇట్లా అమ్మవారికి లోటస్ తోటి ఆర్చిలాగా రౌండ్గా అలంకారం చేసుకున్నాను. 2 స్టెప్పులు వచ్చేలాగా చీర కట్టేసుకొని పూల అలంకారం చేసుకొని ఇట్లా వచ్చింది మా అమ్మవారి అలంకారము. అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టుకున్నాను. ఏనుగులతో పాటు గోమాతను పెట్టుకున్నాను. ఐదు రకాల పండ్లు పెట్టుకున్నాను. కుబేరుని దగ్గర కాయిన్స్ పెట్టుకొని లక్ష్మీ విగ్రహం పెట్టుకున్నాను. కుబేరుని లక్ష్మీ విగ్రహం పెట్టుకున్నాను. వినాయకుని శివుణ్ణి విగ్రహాలన్నీ పెట్టుకొని పండ్లు స్వీట్లు అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇట్లా అలంకారం చేసుకున్నాను. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీ అష్టకము ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాను. అన్ని అమ్మవారి చదువుకున్నాను. కుంకుమతో పసుపుతో అక్షింతలతో పూలతోటి అష్టోత్తరాలు చదువుకున్నాను. నేనైతే ఇలా చేసుకున్నాను దీపావళి అలంకారము అమ్మవారి పూజ. మా అమ్మవారి దీపావళి అలంకారము ఎలా వచ్చింది కామెంట్స్ పెట్టండి. ఇలా దీపావళి లక్ష్మీ పూజ అలంకారము ఇలా చేసుకొని అమ్మవారి పూజ చేసుకున్నాను. లైక్ అయితే షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీపావళికి లక్ష్మీ పూజ ఇలా చేసుకున్నాను. అమ్మవారికి ఎదురుగా దీపాలు కానీ వెలిగించుకున్నాను. నా పూజను ఇలా చేసుకున్నాను.